పల్లవి అలాగే కమలు అందరూ అయితే ఇంకా ఆరాధ్యకి తనకి బర్త్డే విషెస్ చెప్పాలని ఇంకా తన రూమ్ దగ్గరికి అయితే వచ్చి తనని విషెస్ చేయాలి అనుకుంటారు. కానీ ఆరాధ్య అయితే అక్కడైతే కనిపించదు. ఇంక ఇల్లంతా ఎతికిన తర్వాత ఆరాధ్య ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, అయినా చిన్న పాపే కదా తను ఎక్కడికి వెళ్ళి ఉంటుందని చెప్పి ఇంకా అందరూ వెతుకుతూ ఉంటే ఇంకా పల్లవి అయితే దీన్ని కూడా మన అవకాశం ఎందుకు వదులుకోవాలి, తను మాత్రం ఇంకా అవని అక్క దగ్గరికే కదా వెళ్ళుంటుంది. కానీ ఇప్పుడు దీనివల్ల కూడా అత్తయ్య అందరి దృష్టిలో తన అవని అక్కని చెడ్డదానిలాగా చేయాలని అప్పుడు తను ఎక్కడికి వెళ్ళి ఉంటుందో నాకు తెలుసు బాబు గారు, అవని అక్క దగ్గరికి అంటే ఈ టైంలో ఎట్లా వెళ్ళి ఉంటుందంటే ఆ రోజు తనకి జ్వరం వచ్చినప్పుడు తను మారువేషంలో వచ్చి మనందరం మోసం చేయలేదా, అలాగే ఇప్పుడు కూడా అలాగే వచ్చి ఆరాధన తీసుకెళ్ళిపోయి ఉంటుంది అని అంటాడు. ఇంకా కోపంతో అక్షయ్ అయితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అక్కడికైతే వెళ్తాడు. వెళ్ళి ఇంకా నా కూతురుని తీసుకొస్తావా అని చెప్పనంటే ఇంకా ఆరాధ్య అయితే నానా నాకు అమ్మ కావాలి, నువ్వు కావాలి, మీ ఇద్దరి మధ్యలో నేను కేక్ కట్ చేయాలని చెప్పని తనైతే కోరుతుంది. ఇంకా కూతురు కోసం ఇంకా తప్పేది లేక ఇంకా అవనిని కూడా ఇంటికి తీసుకొని వస్తాడు. ఇంకా అవనిని ఇంటికి తీసుకొని రాగానే పార్వతి అలాగే పల్లవి అందరూ అయితే చాలా కోపంగా చూస్తారు. అప్పుడు ఇంకా ఎందుకు తీసుకొచ్చావు తన్ని అని చెప్పంటే నా కూతురికి తనని అడిగిందమ్మా అందుకే తీసుకొచ్చానంటే నీ చెల్లెల విషయంలో అలాగే ఇంటికి ఎన్ని ద్రోహాలు చేసిందో నీకు తెలియదారా, తను ఎలా తీసుకొస్తావు నువ్వు అని చెప్పని అంటాడు. నా కూతురు కోసం ఈ కాసేపు సైలెంట్గా ఉండండి అమ్మా అని చెప్పని తనని బతులాడతాడు. అప్పుడు ఇంకా తన కోసం అని చెప్పని ఇంకా పల్లవి అలాగే పార్వతి అందరూ కూడా అయితే సైలెంట్ అవుతారు. కానీ ఆఖరిలో మాత్రం ఇంకా అక్షయ్ అయితే ఇంకా అవని ఇక్కడే ఉంటుందని చెప్పి పెద్ద విష్ ఇస్తాడు.